హాయ్ ఫ్రెండ్స్, నా పేరు క్రిష్. మన ఛానల్ తెలుగు AWS, తెలుగు DevOps, తెలుగు లైనక్స్ ఎడిటింగ్ కంటెంట్. ఈరోజు మనం జీరా ఎందుకు దేంతో ఇంటిగ్రేట్ అయింటుందో చూద్దాం. జీరా ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ట్రాకింగ్ డీబగ్గింగ్ కోసం ఉపయోగిస్తామని, అంటే బగ్స్ ఫైండ్ చేసేందుకు దీన్ని ఉపయోగిస్తాం. సో దీనివల్ల వర్క్ అనేది ప్రాజెక్ట్ అనేది ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, వేగంగా జరగడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ డిఫెక్ట్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ చేయడం జరుగుతుందంటే, మనకి ముందుగా డిఫెక్ట్ అనేది క్రియేట్ అయినప్పుడు అది క్లాసిఫైడ్, ఎటువంటి డిఫెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది జరుగుతుందంట. తర్వాత అసైన్, ఆ డిఫెక్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, డెవ్ టీమ్ నుంచి వచ్చిందా, అడ్మిన్ నుంచి వచ్చిందా, ఎవరి నుంచి వచ్చింది, ఎక్కడ డిఫెక్ట్ ఏర్పడింది అనేది అసైన్ చేయబడుతుంది. తర్వాత ట్రాక్ చేయబడుతుంది అనమాట. అది తర్వాత మానిటర్ చేసి, తర్వాత అనాలైజ్ చేసి పడి, ఆ తర్వాత ఏ టీం నుంచి వచ్చిందో వాళ్ళు క్లోజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా జీరా అనేది డిఫెక్ట్ అనేది వస్తుంది. అసలు ఈ డిఫెక్ట్ ఎందుకు వస్తుందంటే, డెవలప్మెంట్ టీం నుంచి రావచ్చు, ఆ తర్వాత డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి డిపార్ట్మెంట్స్, వీటి నుంచి రావచ్చు. సో వీటన్నిటిని కమ్యూనికేట్ చేసేందుకే ఈ జీరా అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇవి ఎవరికి వాళ్ళు టికెట్స్ అనేది అసైన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చూసుకున్నట్లయితే, జీరా అనేది జెన్కిన్స్తోనూ, ఆ విధంగా యూజర్ యాప్తోనూ, గిట్ హబ్తోనూ, మనకి గిట్ హబ్ ఆల్రెడీ చెప్పుకున్నాను, జెన్కిన్స్ కూడా చెప్పుకున్నాను, వీటితో ఇది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. జీరా జైల్ వీటితో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈ విధంగా ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల వర్క్ అనేది ఆటోమేషన్ జరుగుతుంది అనమాట. అంటే వేగంగా జరిగిపోతుంది. అంటే ఇక్కడ హ్యూమన్ ఎర్రర్ ఏది లేకుండా ఆటోమేటిక్గా జరగడానికి ఈ విధంగా గిట్ హబ్ నుంచి, ఆ తర్వాత జెన్కిన్స్ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, అది గిట్ హబ్ అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో వీటితో అటాచ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా వర్క్ అనేది జరుగుతుంది అనమాట. సో అదే కాకుండా ఈ వర్షన్ టు వర్షన్ ఇది చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ జీరా మేనేజ్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా ట్రాక్ అండ్ మేనేజ్ ఇష్యూ ఆఫ్ డిఫెక్ట్స్ మేనేజ్ చేయడం, ప్రాజెక్ట్స్ని మేనేజ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా వర్క్ ఫ్లో అనేది దీనికి డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ వర్క్ ఫ్లో ఇంతకుముందు చెప్పుకున్నాను వర్క్ ఫ్లో అంటే ఏందో. ఈ వర్క్ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా సెర్చ్ చేస్తున్నామంటే ఏ వర్షన్ నుంచి ఏ వర్షన్ చేంజ్ అవ్వాలి, ఆ తర్వాత డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఈ జీరా ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో టైం ఇస్తారు, ఆ టైం లోపల మనం టికెట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.